Hello everyone, I'm Akshata, working as clinical nutritionist and dietitian at Satya Kidney Center. ఈ రోజు మనం పీసీఓడి అంటే ఏంటి, పీసీఓడి ఎలా వస్తుంది, దానికి ఏ ఆహారం తీసుకోవద్దు చూద్దాం. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఈ కండిషన్లో ఉమెన్ ఓవరీస్లో ఎగ్స్ చిన్న చిన్న సిస్ట్లా ఫామ్ అయ్యి అది ఫర్దర్గా ఎన్లార్జ్ అయ్యి ఓవరీస్ని ఎన్లార్జ్ చేసి మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కాజ్ చేస్తుంది. సో వాట్ ఆర్ ద మెయిన్ కాజెస్ ఆఫ్ పీసీఓడి? ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఎప్పుడైతే మన బాడీని ఇన్సులిన్ ప్రాపర్గా యూస్ చేసుకోలేకపోతుందో అప్పుడు వెయిట్ గెయిన్ అయ్యి మనకి ఆండ్రోజన్ అనే హార్మోన్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ హెరిడిటీ అండ్ జెనెటిక్స్. అండ్ పువర్ డైట్ అండ్ అన్హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేసిన వాళ్ళకి కూడా పీసీఓడి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎలా ట్రీట్ చేసుకోవచ్చు దీన్ని? మనం ఎక్కువగా రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేయాలి, లైక్ వాకింగ్, యోగా అండ్ జాగింగ్. అండ్ ప్రాపర్ స్లీప్ అండ్ బ్యాలెన్స్డ్ డైట్ని ఫాలో అయ్యి అండ్ ఐడియల్ బాడీ వెయిట్ని మెయింటైన్ చేసుకుంటే వీ కెన్ ట్రీట్ ఇట్. పీసీఓడి ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం. సో లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ని ఆప్ట్ చేసుకుంటే బెటర్, లైక్ కీన్వా కానీ, మిల్లెట్స్ కానీ, ఓట్స్, రాగి, జవార్, బాజ్రా ఇలాంటి ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. అండ్ ఫైబర్ రిచ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ హోల్ గ్రెయిన్స్ని ఆప్ట్ చేసుకోవాలి. అండ్ లీన్ మీట్ అంటే ఎగ్స్, ఫిష్, చికెన్ లాంటివి ఎక్కువగా తీసుకుంటే మంచిది. అండ్ నట్స్ అండ్ సీడ్స్లో వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, ఆల్మండ్స్, వాల్నట్స్ లాంటివి ఎక్కువగా యూజ్ చేయాలి. అండ్ ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి అంటే డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, షుగరీ డ్రింక్స్, అల్ట్రా ప్రాసెస్ ఫుడ్, సాల్ట్ అండ్ షుగరీ బిస్కెట్స్ లాంటివి అవాయిడ్ చేసుకుంటే మంచిది. అండ్ పీసీఓడి ఉన్న వాళ్ళు సీడ్ సైక్లింగ్ని ఆఫ్ చేసుకుంటే ఇంకా మంచిది. థ్యాంక్ యూ.